స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. కామేశ్వర దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో శుక్రుడు, శని, రాహువు, చంద్రుడు మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని అష్టవర్గులో 4 పాయింట్లు ఉన్నాయి. అలాగే సర్వాష్టవర్గులో 35 పాయింట్లు వచ్చాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎంతో కష్టపడి పైకి రావాలన్న మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అయితే ఎంత చేసినప్పటికీ బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. మీరు మంచిగా వెళ్తే చెడు ఎదురు వస్తుంది. జీవితంలో ఇంకెవరితోనే మాట్లాడకూడదు అనే ధోరణి ఏర్పడుతుంది. ఎవరికి ఏ సహాయం చేయకూడదు అనే ధోరణి కూడా ఉంటుంది. ఒకప్పుడు మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని మొహం చాటేయడం, మీకు అవసరానికి ఆదుకోకపోవడం కూడా ఇదొక ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. ఎంతో నమ్మి మన అనుకుని మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేసే రక వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా సరే సంతానం, జీవిత భాగస్వామి తప్ప ఇంకొకటి విషయాలలో తల దూర్చకుండా మీ వరకు మీరు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే భగవత్ అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీ పని మీరు చేసుకుపోండి, తర్వాత పరమేశ్వరుడే ఇస్తాడు మీకు. ఉద్యోగపరంగా స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగం వస్తే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. తక్కువ జీతం ఇచ్చినా స్థిరంగా ఉన్నది ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఉద్యోగపరంగా చాలా రకాలు చూస్తున్నాం. ఉద్యోగాలు రావడమే గగనం అయిపోతుంది. ఈ మధ్యకాలంలో బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా డెలివరీ బాయ్స్ కింద పనిచేయడం మొన్న ఈ మధ్య చూశాను. అంత పెద్ద చదువుకుని కూడా ఉద్యోగాలు రాకుండా తల్లిదండ్రులకి భారం లేకుండా నిలబడాలి, మన శక్తి మీద మనం నిలబడాలి అనే భావంతో ఉన్నారు. చక్కగా నాకు నచ్చింది అది. ఎందుకంటే ఒక చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఇది రాకపోతే అది, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, కానీ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. మనకు మన స్థాయి నుంచి ఉద్యోగం రావడం కోసం వెయిట్ చేయండి. కానీ ఈ లోపల ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవడం తప్పు లేదు. ఏది చిన్నతనం కూడా కాదు. పనే దైవం. పనిని మనం దైవంగా భావించినట్లయితే దైవం కూడా మనల్ని చక్కగా చూస్తాడు. ఇది మన పెద్దవాళ్ళు చెప్తున్న సూత్రమే. ఇది నేను కొత్తగా చెప్పింది ఏమీ కాదు. కాబట్టి దైవాన్ని నమ్ముకోండి, పనిని నమ్ముకోండి, కష్టపడండి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా రాణిస్తాయి. అయితే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, లాభాలు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఒకసారి అందరికీ డబ్బులు పిచ్చి మోసపోయాం, మోసం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైనా సరే మేలుకొని మన వరకు మనం బాగుండాలి, రూపాయి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేయాలన్న భావంతో ఉండండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. పిల్లల వివాహం కోసం ఎలాగాని మదన పడతారు. అయితే శుభకార్యం ఎలాగ నిర్వర్తించాలా అనే మీమాంసలో పడతారు. అయితే ఇటువంటి విషయాల వ్యవహారం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమయానికి ధనం అనేది ఏర్పడుతుంది. అది ఎలాగైనా సరే అప్పో సొప్పో ఏదైనా సరే వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శుభకార్యాల్లో చాలామంది బాగా చేశారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, డబ్బు నిజంగా ఎక్కువ ఉందేమో అనే భావన కూడా ఏర్పడుతుంది. మీరు అప్పు చేశారనేది ఎవరికి తెలియదు, లోన్ పెట్టారని ఎవరికి తెలియదు, డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు. కానీ నలుగురిలోనూ మీరు బాగా చేస్తున్నారు అని ఉంటుంది. ఉండనివ్వండి, అదే మంచిది. మనం ఎందుకంటే ఎంత కష్టపడ్డా సరే భగవంతుడు మనకు తోడున్నాడు.
ఆయనే చూస్తాడు అనే ధోరణి తోటి ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడిన దానికి ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది, అది శాస్త్రం. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సినీ రంగాల వారికి, కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్, ఆధ్యాత్మికవేత్తలకు, పోలీస్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం అంటే ఫ్లాట్స్ అమ్ముకునే వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ చేసే వారికి మట్టికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒక పని మొదలు పెడదాం అనుకుంటే ఇంకో పని ఆగిపోవడం, అది ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక పడతాయి. అది తాత్కాలికమే. మీ పని మీరు చేయండి, ఆటోమేటిక్గా అవే సెటరేట్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు వీరికి చక్కగా అనుకొస్తుంది. వెయ్యిలో రాహు సంచారం వల్ల విదేశీ యానం చేయగలుగుతారు. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. ఈ 3 రంగాల వారికి, 3 రకాలుగా ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు. అయితే సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అందరి మాట వినండి, కానీ మీకు మీరుగా ఏది మంచో చెడో మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మన మీదే ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా అవి ఏమి ఉండవు, మన మీద మనకి. కాబట్టి ఒక నిర్ణయం మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే వాటిని తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకోటి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, స్నేహితులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చదివే వయసులో చదవాలి. ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చదివేసుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు. అది మీకు అర్థం కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. ఎప్పుడు అంతే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు చెడ్డవాళ్ళే. ఎందుకని? వాళ్ళు తిడతారు, చదవమని చెప్తారు కాబట్టి. అదే ఫ్రెండ్స్ ఎవరు చెప్పరు కదా, రారా సినిమాకి వెళ్దామంటారు, వాళ్ళు నచ్చుతారు మీకు. ఎందుకంటే సినిమాకి వెళ్దామంటారు, షికారికి వెళ్దామంటారు, లేదా ఇంకెక్కడికి వెళ్దామంటారు. వాళ్ళు ఎందుకు నచ్చుతారు అంటే చదవమని చెప్పరు, తిట్టరు. తిట్టే వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిడుతున్నారు అంటే మీ మీద అభిమానం ఉన్నట్లు లెక్క, ప్రేమ ఉంది కాబట్టి మీరు పాడవకూడదు, మంచి వృద్ధిలోకి రావాలి అనే ఒక పట్టుదలతో చెప్తారు, మీ మేలు కోరి చెప్తారు. కాబట్టి విద్యార్థులు నేను చెప్పే విషయం ఏంటంటే, చదివే వయసులో చదవండి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. అదే 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. అది ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్న దశకి తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు వీరికి బాగా లభిస్తాయి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భాగస్వామి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాలు చేసేవాళ్ళైతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మీకు మీరుగా ఓన్గా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి, పార్ట్నర్స్, జీవిత భాగస్వామి కాదు, పార్ట్నర్స్. ఈ పార్ట్నర్స్ వ్యాపారాలు అంత అనుకూలించవు. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, మనం బాగా చేయగలం, మీరు ఎంతైనా సరే అందరూ మిమ్మల్ని వాడుకునే వాళ్ళు తప్పితే కానీ మీకు ఏ రోజు సహాయం చేసేవాళ్ళు ఉండరు. ఇది పర్సనల్గా కావచ్చు, వ్యాపార పరంగా కూడా కావచ్చు. ఉద్యోగంలో కూడా మిమ్మల్ని అలాగే వాడుకుంటారు. కాబట్టి ఉద్యోగంలో, వ్యాపారంలో ఏదైనా సరే మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దశమ రాష్ట్రాధిపతి అయిన దశమాధిపతి మీన రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో ఉన్నారు. 6 కేతువు. ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వేరేపడతాయి. ముఖ్యంగా హృదయం సంబంధించిన, కాలేయం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి. జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాహుకేతుల ప్రభావం అనేది ప్రతి రాశి మీద ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే రంగు
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశివారు ఎవరికైనా అప్పు తీర్చేయాలనుకుంటే మంగళవారం కానీ ఆదివారం అడగని డబ్బులు ఇచ్చేయండి. సాధ్యమైనంతవరకు వీళ్ళకి అప్పులు తగ్గించడానికి అప్పులు తగ్గే అవకాశాలు చాలా వరకు వర్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.